ఈరోజు మనతో పాటు చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులైనటువంటి దాసరి చెన్నకేశవులు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ పార్టీని అంబేద్కర్ గారి మనవడు స్థాపించిన పార్టీ, అలాగే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ. అయితే గత 5 ఏళ్లుగా మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను మన దగ్గర నుంచి గమనించినట్లయితే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం అయితే సాగుతుంది. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారి గద్దెనెక్కిన తరువాత దళితులకు ఎటువంటి నష్టం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించకపోతే దళితుల భవిష్యత్తు ఏంటి అనేది స్వయంగా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి సుధాకర్ గారు. మీరు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అయితే చేపట్టినట్టుగా చెప్పారు. అయితే అసలు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు చూసి మీరు ఇందులోకి వచ్చారా, లేదా ముందుగానే ఈ పార్టీలో ఉన్నారా? ఈ పార్టీలోకి రావడం అయితే నేను జనవరి 11వ తేదీ రావడం జరిగిందండి. నేను డిసెంబర్ 17 నుండి ఓటు చైతన్య యాత్రతో నా యాత్ర మొదలయ్యి సామాన్యుడికి ఓటు విలువ తెలియచేయడము, అదేవిధంగా తన ఓటును తను సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలి, ఆ విధంగానే ఏ విధంగా అధికారంలో సామాన్యుడు అడుగు పెట్టాలి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం కావాలి, అది రాజ్యాంగం చెప్తుంది. సో రాజ్యాంగ ఫలాలు సామాన్యుడికి అందచేయడమే లక్ష్యంగా నేను పనిచేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాన్ని భుజాన వేసుకొని ఆయన రక్తబిందువైనటువంటి ఆయన మనవడు డాక్టర్ భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు రావడం జరిగింది. వారు రావడం నన్ను ఫోన్లో సంప్రదించారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఎందుకు ఉండకూడదండి అని. ఆయన వారు నియమించిన వెంటనే VRS ఇచ్చి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం ఏ ఉద్యోగంలో ఉన్నారండి? నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ హోదాలో సహాయక ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాను. దాదాపు 25 సంవత్సరాలు పనిచేశాను. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఖాళీ సమయాల్లోనూ మరియు సెలవులు తీసుకొని సెలవులు పెట్టుకొని ఇంటింటికి రాజ్యాంగం, గడప గడపకి అంబేద్కరిజం అనే ఒక లక్ష్యంతో అంబేద్కర్ యొక్క వాదాన్ని, ఆయన యొక్క లక్ష్యాన్ని, ఆయన భరించిన అవమానాలు, ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన త్యాగాలు, సామాన్యుడికి ఆయన ఏం కల్పించాడు, భారత రాజ్యాంగంలో ఏం కల్పించారు అనేది వివరించుకుంటూ నేను కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితికి వద్దాం. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి అటు దళిత సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లేదు, దళితులకు మేమే పూర్తి స్థాయిలో మేలు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు. ఏదో సామాజిక చైతన్య యాత్రలు కూడా ఆయన అయితే చేయడం జరిగింది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దళితులకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇక్కడ మీరు దళిత సంఘాలు అంటనే అన్నారు. దళిత సంఘాలు లేవండి. ఇక్కడ మీకు అడగని ప్రశ్న ఒక విషయం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నక్సలైట్లని చర్చల పేరుతో పిలిచి నమ్మకంగా వాళ్ళని హతమార్చాడు. ఒక్క నక్సలైట్ని కూడా లేకుండా చేశాడు. నక్సలైట్ ఉన్నప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి అధికార పార్టీలు కొంత ఆలోచిస్తూ ఉండేది, మనం ఏమైనా తప్పు చేస్తే నక్సలైట్లు వస్తారేమో ఆలోచన చేస్తూ ఉండేది. ఆ నక్సలైట్లను లేకుండా చేశారు. ఆ తర్వాత వాళ్ళ పుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అంబేద్కర్ సంఘాలు అనేవి పూర్తిగా లేకుండా చేశాడు. మీరు గమనిస్తే 2014-19 మధ్యలో ఒక చిన్న అట్రాసిటీ కనుక జరిగితే దళిత సంఘాలు బజార్లు ఎక్కి గోలగోల చేసి రచ్చరచ్చ చేసి ఎంత హంగామా సృష్టించేసేవాళ్ళు. ఆ కేసుకి ముందు కనీసం FIR కట్టి దోషులను అరెస్ట్ చేసేంతవరకు పోరాడేవాళ్ళు. ఈ 19 నుండి 24 మధ్యలో మీరు ఈ రోజు వరకు చూడండి, ఎక్కడన్నా దళిత సంఘాలు రోడ్డు ఎక్కడం కానీ, ఎక్కడ పోరాటం కానీ, మాట్లాడటం కానీ చేసినాయా? నథింగ్. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా చంపేశాడు. ఇంకా మీరు అడిగింది దళితుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి. నిజమే, ఆయన ఏంటంటే అధికారంలోకి రాకముందు మీ పెద్ద బిడ్డను అవుతాను, మీ పేగు బంధాన్ని అవుతాను, మీ ఇంట్లో తమ్ముడిని అవుతాను, అన్నను అవుతాను, మేనమామని అవుతాను, మేనల్ని అవుతాను అని చెప్పేసి ఆయన చెప్పిన మాట అయితే వాస్తవం. అది నమ్మి నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు 2014లో వచ్చిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల తరఫున డిబేట్కి వెళితే PRC కోసం వెళ్ళాం. 27% మాకు IR ఉండింది. బాబు గారు ఏమన్నారంటే 33% ఇస్తానండి, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, లేదంటే 22 నుంచి 32 మధ్యలో ఇస్తానని చెప్పారు. ఉద్యోగ సంఘాలన్నీ ఏం చెప్పినాయంటే 33% తగ్గకుండా చూడండి, కనీసం 27% ఫిట్మెంట్ అయినా ఇవ్వండి అని అడిగాం. తెల్లవారిన తర్వాత పేపర్లో చూస్తే 42% ఇచ్చాడు. మేము అడిగింది 27 తగ్గకుండా చూడండి అంటే 42% ఇచ్చాడు ఆయన. 42% ఇచ్చిన చంద్రబాబు నాయుడిని 2019లో ఉద్యోగులందరూ, నేను కూడా ఉన్న దానిలో 3 డిఏలు పెండింగ్ పెట్టినందుకు ఏమైనా చంద్రబాబుని దించాల్సిందే, జగనన్న ఎక్కించాల్సిందే, జగనన్న ఎక్కించాల్సిందని చెప్పి పౌర్ణంలో నేను కూడా ఉన్నా, ఎక్కి నెత్తిన పెట్టుకున్నాం.
మరి ఉద్యోగ సంఘాలన్నీ ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులారా, ఒక్కసారి మరి గుండెల మీద చేసి ఆలోచించండి. 2014 పిఆర్సీలో ఏం జరిగింది, 2020 పిఆర్సీలో ఏం జరిగిందో మీరు ఒకసారి బేరేజ్ వేసుకోండి. ఆ రోజు చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేశారు. ఉద్యోగ సంఘాలు చర్చల పేరుతో లోపలికి పిలుస్తున్నారు. లోపలికి పోయినప్పుడు ఉద్యోగ సంఘాలు మాత్రం సమస్య లేదు, మనం రాజీపడే క్వశ్చన్ లేదు, ఏమైనా సరే తేల్చుకొని వద్దామని చెప్పి లోపలికి వెళ్తున్నారు. వచ్చేటప్పుడు మాత్రం సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినాయి, చాలా బాగుంది అంటున్నారు. ఒక డిఏ ఇవ్వడం లేదు. ఒక పిఆర్సీ కూడా పాత జీతంతో పోలిస్తే 1500 నుంచి 5000 వరకు తగ్గిన జీతాలు మాకు ఇచ్చారు. వద్దు పిఆర్సీ అడిగి వేయించుకునే ఉద్యోగులు 2020లో పిఆర్సీ మాకు వద్దు అంటే బలవంతంగా మా అకౌంట్లో వేశారు జనవరి 1వ తేదీన. అది ప్రభుత్వం పరిస్థితి. ఇంకా మీరు దళితుల స్థితిగతుల గురించి అడిగారు కదా, జస్ట్ ఉద్యోగిగా చెప్పాలనిపించింది. ఇది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇక్కడ విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉందండి. తూర్పుగోదావరి జిల్లాలో బక్కి సీను అనే ఒక వ్యక్తిని 2 మామిడికాయలు దొంగతనం చేశారని చెప్పేసి అక్కడ రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు తీసుకొచ్చి పంచాయతీ ఆఫీసులో కట్టేసి అందరూ తలా దెబ్బ కొడితే చచ్చిపోయాడు. అతను చచ్చిపోతే ఉరి తీశారు. ఆ ఉరి కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు, మెడకు తాడేలు కట్టాడు. అంటే అట్లా ఉరి తీసుకోవచ్చు అని ప్రపంచంలో ఎవరికి తెలియదండి, ఒక జగన్మోహన్ గారికి తప్పిస్తే ఎవరికి తెలియదు. ఉరి తీయాలంటే స్టూల్ మీద కాళ్ళు పెట్టుకుంటారు, వేలాడతారు, స్టూల్ని తన్నేస్తారు కదా. కానీ మోకాళ్ళ మీద కూర్చొని బక్కిసీని ఉరేసుకున్నాడు అని చెప్పేసి పంచాయతీ ఆఫీసులో ఉరేసుకున్నాడు అని చెప్పేసి చిత్రీకరించిన ప్రభుత్వం ఆ రోజు మొదలైందండి. ఎస్సీల మీద దాడి ఆ రోజు మొదలైంది. అక్కడ నుండి ఇక్కడ తీసుకోండి మీరు. అంటే చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఒక డాక్టర్ సుధాకర్ గారు జస్ట్ ఆయన ఏమడిగాడండి, మాస్క్ అడిగాడు. మాస్క్ అడిగిన దానికి అతని 2 రెక్కలు పెద్ద రెక్కలు కట్టి నడి రోడ్లో పడేసి, అంటే ఎంత దుర్మార్గం అంటే నడి రోడ్లో పడేసి ఆ విధంగా ఆయన్ని ఈడ్చుకొని పోవడం అయితేనేమి, పిచ్చివాడిని చేసి చంపేశారో చనిపోయేలాగా చేశారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇది ప్రభుత్వ హత్య కంపల్సరీగా. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, నేను కొంతమందిని సుధాకర్ హత్యను చూడండి ఏ విధంగా చేశారంటే, ఈ సోకాల్డ్ ఎస్సీస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ నాయకులు అన్నా నీకు తెలియదన్నా, నర్సీపట్నం ఎమ్మెల్యే దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీ పిలిస్తే పోవాలి కదా, పోయాడు. సరే ఆయన ఏమడిగాడు బయటకు వచ్చి, మాస్కులు ఇవ్వండి అని అడిగాడు. అది నేరమా? ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యే చెప్తేనే అడిగాడు అనుకుందాం. ఏమడిగాడు, మాస్కులు ఇవ్వండి మాకు, లేదంటే మాకు కరోనా వచ్చే అవకాశం ఉందని అడిగాడు. మాస్క్ అడిగినందుకు సుధాకర్ని చంపారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో 28 సంవత్సరాల వయసు ఉండే కుర్రోడిని అప్పుడే పోలీసు స్పాట్లో దెబ్బ కొడితే అక్కడే చచ్చిపోయారు. స్పాట్లో చచ్చిపోయాడు. దానికి పెద్ద కథలు లేరు. దాదాపుగా 30 మందిని చంపారండి. నడిపల్లి రాము అని చెప్పి శృంగవృక్షం ఊరిలో తిరణాల కాడ కాలు తగిలినందుకు వాడు తగాదు పడతా ఉంటే బండి వేసుకొని వెళ్ళిపోతాం 11 గంటలప్పుడు వెళ్ళిపోవాలని బండి బొంకు దగ్గర ఉండి వెళ్ళాడు. అక్కడ కూర్చోన్న కాపుల కుర్రోళ్ళందరూ కలిసి వాడిని కొట్టడానికి వచ్చారు. కొడతా ఉంటే వాడు ఏమన్నాడంటే, అయ్యా నాది ఈ ఊరు కాదు, ఈ వాడ కాదు, నేను మా అమ్మ చుట్టపు చూపుగా వచ్చాను, నేను వెళ్ళిపోతాను అయ్యా, నన్ను వదిలిపెడితే నా బండి కోసం వచ్చాను అంటాడు. ఏ ఊరైతే నువ్వు ఏ కులం రా అని అడిగారు. నేను షెడ్యూల్డ్ క్యాస్ట్ అయ్యా అన్నాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే వేసేయండి రాని వాడిని కొట్టి బీర్ సీసా తీసుకొని కుతిక్కొచ్చి చంపేశారు. అక్కడికి మేము పరామర్శకి వెళితే, చూడటానికి వెళితే మమ్మల్ని నల్లమరం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు, మీరు చూడటానికి వీల్లేదని. అంటే చనిపోయిన శవాన్ని చూసే హక్కు కూడా లేదు. చెప్పండి, మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్సీల బతుకులు ఎలా ఉన్నాయో మీరు అంటే ఈ ఒక్క ఉదాహరణ చాలదా? ఎన్ని కావాలి చెప్పండి. అసలు ఈ అన్నీ తీసి పక్కన పెడదామండి. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఏం చేశాడు, తన డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని తనే చిత్రహింసలు పెట్టి ఘోరంగా కిరాతకంగా, అత్యంత కిరాతకంగా, అంటే ఆ బిడ్డ ఎంత బాధను అనుభవించుంటాడో ఆ విధంగా చంపి శవాన్ని తీసుకొచ్చి ఇంటికి ఇచ్చి, నేనే చంపిన అమ్మాయి తగలబెట్టుకోండి అని చెప్పాడు. వాళ్ళ భార్యకి అప్పుడు 8 నెలలు గర్భిణి. ఆ బిడ్డ ఆ విధంగా ఏడుస్తా శవాన్ని తీసుకొని పోరాడి, లేదు మా ఎమ్మెల్సీ అతనే చంపాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అతని విచారణలో స్వయంగా అవును వాడిని నేను ఎదురుగా కూర్చొని అత్యంత కిరాతకంగా హింసించి చంపిన వాట వాస్తవం, ఏం పిక్కుంటారు అన్నాడు. సరే అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారండి. బెయిల్ ఇచ్చే రోజు భారతదేశం అంతా చూసింది, ఒక ఆంధ్రప్రదేశే కాదండి, అంగరంగ వైభవంగా. వాడేదో అంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉండి 1,00,000 కోట్లు దోపిడీ చేసి దోచుకొని వాడిని జైల్లో పెడితే వాడు బయటకు వచ్చినప్పుడు దాదాపు 4 కిలోమీటర్ల జర్నీని 7 గంటల పాటు ఊరేగిస్తా తీసుకుపోయారు చూసారా. వాడు నా వారసుడు, నేను 1,00,000 కోట్లు దోచుకుంటే వీడు 1,00,000 మంది ప్రాణాలు తీయడానికి ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఒకడు ప్రాణం తీశాడు, వెయ్యండ్రా వీరదాళ్ళు అని చెప్పేసి ఆయన ఆదేశాలతోటే 4,000 మందితో ఊరేగింపు చేసుకుంటా గజమాలు తీసుకొని ఇంటికి తీసుకెళ్లారు. నా ప్రశ్న ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీ అంటే తన శాసనమండలిలో సభ్యుడు మనిషిని నేనే చంపానని ఒప్పుకున్నప్పుడు అతని పార్టీని సస్పెండ్ చేసిన బాధ్యత లేదా?
పార్టీ అధ్యక్షుడిగా. అదే ముఖ్యమంత్రిగా అతను ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయించడం లేదా సస్పెండ్ చేయించడం, అక్కడ మండలి అధ్యక్షుడికి చెప్పి ఆయన సస్పెండ్ చేయించి ఆయన జైలు పంపించాల్సిన బాధ్యత లేదండి, ఉంది కదండి. కానీ జైల్లో నుంచి వచ్చిన తర్వాత అతన్ని పిలిపించుకొని అతనికి షాలేసి పుష్పగుచ్చం ఇచ్చి అతనికి సన్మానం చేశాడు. అయినా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఈరోజు కూడా జగన్ మా మామ మా అన్న అని వాడినకాలే తిరుగుతూ ఉంటే, మొన్న అనంతబాబుని పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి వస్తే అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వారసులు ఎవడో నువ్వు ఎట్టొస్తారో ఇక్కడికి అంబేద్కర్ గారికి విగ్రహానికి దండెట్టేస్తారో అని చెప్పేసి తరుముకున్నారు. అసలు మా చిక్కిదారు కొట్టేవాళ్ళేమో తరుముకున్నారు. ఆ తరుముకొని ఆ మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పాలాభిషేకం చేసి కూడా వేసిన దండలు తీసేసి ఇట్లాంటి వెధవలను రానియమని చెప్పేసి తిరుగుబాటు పత్తిపాడులో ధర్మవరం గ్రామంలో మొదలైంది. నా మిత్రులకు మాత్రం నేను ప్రత్యేకమైన శాల్యూట్లు చెప్తున్నానండి, ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సో ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉందండి. మీరు అడిగిన దానికి నేను ఒక రోజు 2 రోజులు కూడా చాలదేమో చెప్పడానికి. ఒక సంఘటన కాదు, 2 సంఘటనలు కాదు, ఈ విధంగా 30 మందిని మా బిడ్డలు నిలువున చంపారు. అసలు అత్యంత కిరాతకమైనది. రమ్య గుంటూరులో ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అందరూ స్వాతంత్ర సంబరాల్లో ఉంటే 11 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి నిలువును చంపేశాడు. ఆమె అక్కడ స్పాట్లో చనిపోయింది. కనీసం ఆ శవాన్ని కుల సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు అందరూ పరామర్శకి వెళ్ళారండి. పరామర్శకి వెళ్తే నాగార్జున అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు మంత్రి అయ్యాడు ఆయన. ఆ ఇన్సిడెంట్తో మంత్రి అయ్యాడు ఆయన 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఆ ఇంటికి ఇచ్చి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నీకు 5 ఎకరాల పొలం ఇప్పిస్తాను, ఇక మాత్రం ఈ విషయాన్ని బయటికి చెప్పబాకండి, మీ కూతురు చనిపోలేదు, ఆ చచ్చిపోయిన విషయం మర్చిపోండి, నీకు కూతురు పోతే అమ్మ నీకు మీ అక్క పోయింది కదా, మీకు అన్న వచ్చాడు, జగనన్న మీకు తోడుగా ఉంటాడు అని అందరికి చెప్పండి అని చెప్పేసి కూర్చోబెట్టి మాకు అన్న వచ్చాడు, మాకు అక్క చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదు అంటే, తన బిడ్డని కోల్పోతే మాకు అక్క చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళతో మాట్లాడించగలిగారంటే ఎంత దుర్మార్గం అంటే, మేమే చంపేస్తాం, మళ్ళీ మాట్లాడకుండా మేమే చేస్తాం. విశాఖపట్నంలో ఏదో గ్యాస్ ప్రమాదం జరిగి 9 మంది 10 మంది చనిపోయారండి. వాళ్ళ ప్రాణానికి ₹1,00,00,000 పరిహారం ఇచ్చారు, మీకు గుర్తుందా? ఆ 3 రోజుల తర్వాత నాగులపురపాడు మండలంలో ట్రాక్టర్ మీద కూలోళ్ళు వెళ్తూ ఉంటే కరెంటు తీగలు తెగిపడి 9 మంది చనిపోయారండి. వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారండి. అంటే అక్కడ చనిపోయింది కూడా మనిషే కదండి, ప్రాణమే కదా. మరి ఇక్కడ చనిపోయింది కూడా ప్రాణమే కదండి. మరి వీళ్ళకి కూడా ₹1,00,00,000 ఇవ్వాలి కదా, వీళ్ళకి కూడా కుటుంబాలే కదా. మరి అక్కడ ₹1,00,00,000 అంటే విజయసాయిరెడ్డి ఫ్యాక్టరీ ఏది కాదు, వాడికి ₹1,00,00,000 ఇచ్చారు. అసలు అడగలు అక్కడ ఎవరు డిమాండ్ చేయలేదు, అడగను కూడా అడగలేదండి, వెంటనే ప్రకటించేశాడు. ఆ కేసు ఏమైంది కూడా తెలియదు, ఫ్యాక్టరీ కూడా మూతయలేదు. ఇక్కడ రోజు కూలికి పోయేవాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు పొలం పనులకు పోతామంటే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే దళిత సంఘాలు ఏదో గోలగోలు చేస్తే ఇది 5 లక్షల రూపాయలు పెంచినట్టు 2-3 ఇచ్చారండి. సో ఈ విధంగా క్లియర్ కట్గా జగన్మోహన్ ఏం చెప్తున్నాడంటే, ఎస్సీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా 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 అని కొట్టుకున్నాడు ఈ మధ్య అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్లో. మీరు విన్నారో లేదు, నేను ఆ రోజు ఆయన స్పీచ్ అంతా విన్నాను నేను. అసలు నా అంటే అర్థం ఏంటి? నా ఎస్సీలు నేను చంపేస్తా, నా ఎస్సీలు వాళ్ళు నేను మానభంగాలు చేసి చంపేసినా కూడా కేసులు లేకుండా చేస్తా, నా ఎస్సీలు వాళ్ళు దేనికి ఎదగకుండా చేస్తా, నా ఎస్సీలకి చదువు కూడా లేకుండా చేస్తా. సో నా ఇష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ సోదరులారు ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి వెనకాల మీరు ఎలా తిరగలుగుతున్నారు? మళ్ళా తిరిగి జగనన్నకే ఓట్లేద్దాం, మా మేనమాంకే ఓట్లేద్దాం ఎలా అనగలుగుతున్నారు? అంటే చదువు లేకుండా ఎటువంటి విషయాలు తెలియని వాళ్ళు అయితే పర్లేదు, కానీ చదువుకొని మేధావులు అయి ఉండి రాజకీయంగా మీరు బాగా ఎదిగి రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉండి సామాజిక స్పృహ కలిగి ఉన్న కూడా మీరే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎలా తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు ఆయన ఇసిరేసినటువంటి ఎంగిలి మెతుకులతో తీసుకున్న కార్పొరేట్ పదవులను అనుభవించేవాళ్ళు కావచ్చు, నామినేట్ పదవులను అనుభవించేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పాలంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. నేను కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాను. ఎవరైనా చెప్పే దమ్ము కనుకుంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నేను, నాకు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయగలుగుతున్నారు? ఈ సంఘటనలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవడైనా సరే ఏం సమాధానం చెప్తారు? చదువు తీసుకోండి. ఆ రోజు ఏం చెప్పాడంటే పాదయాత్రలో ఒక మాట చెప్పారు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను. ఆయన ఏం చూశాడంటే, ఎస్సీ కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డ చదువుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు బీటెక్లు చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు ఉద్యోగానికి పోయి ప్రయత్నం చేస్తున్నాడు. అది నేను చూసా. వాడికి చదువు లేకుండా చేయాలా, వాడికి ఉద్యోగాలు లేకుండా చేయాలా, ప్రతి బిడ్డ బడికి పోతున్నాడు, వాడికి బడి లేకుండా చేయాలా, ప్రతి బిడ్డ స్కాలర్షిప్ తోటి
కాస్త కూస్తో ఉన్నత విద్యలు లభిస్తున్నాడు, అవి లేకుండా చేయాలి. ప్రతి బిడ్డ రిజర్వేషన్లో ఎంబీబీఎస్ వైపు వెళ్తున్నాడు, అవి లేకుండా చేయాలని ఆ రోజు అతను చెప్పింది కరెక్టే. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూశాను, ఈ 3 చెప్పాడు. చూడండి, 16 ఎంబీబీఎస్ కాలేజీలు కొత్తగా వచ్చినాయి. రాష్ట్ర విభజనలో భాగంగా మన 16 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ వచ్చినాయి. ఆ మెడికల్ కాలేజీలో మన కౌన్సిలింగ్ జరిగితే ఏ రాష్ట్రంలో లేదు, బహుశా నాకు తెలిసి భారతదేశంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇంత దుర్మార్గపు చర్య ఎక్కడా జరగలేదు. 50% ఆఫ్ ది మెడికల్ సీట్స్ గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట అని చెప్పి అమ్ముకున్నాడండి. ఒక్కడు, అరే దరిద్రులారా, 28 మంది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఒక్కడు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకున్న అసెంబ్లీలో ఎస్సీస్. ఆ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడ్డు. ఈ 28 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారండి, హోంమంత్రులు కూడా ఉన్నారు. మరి ఏం తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు గడ్డి తింటున్నారా, గాది తింటున్నారా, కడుపుకు అన్నం తింటున్నారో తినట్లేదు. మన బిడ్డల నోటికాడ 1154 మెడికల్ సీట్లు రిజర్వ్డ్ కోటాలో అమ్మేసుకుంటే మేనేజ్మెంట్ కోట పేరుతోటి ఒక్కడు కూడా మాట్లాడలేదండి. సరే, మాట్లాడకపోయారు. ఈ మధ్య ఒక దరిద్రుడు వచ్చాడు, ఒక పేపర్లో ఇంటర్వ్యూ చూశాను నేను. ఏ ఇంటర్వ్యూ అంటే, విదేశీ విద్యకి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టాడండి. అంతకుముందు గవర్నమెంట్ దాన్ని అంబేద్కర్ గారి విదేశీ విద్య అని పేరు ఉండింది, జగనన్న విదేశీ విద్య అని పథకం పేరు మార్చారు, మీకేం ఇబ్బంది అనిపించలేదా అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడిగారు అతన్ని. అతని పేరు జూపుడు ప్రభాకర్ రావు గారు. ఆ దరిద్రుడు ఏం చెప్పాడు తెలుసా? ఎస్, మళ్ళీ మంచిగా వచ్చినా సరే అని చెప్పేసి ఎగిరి గంతేశాడు. అప్పుడు 15 లక్షలు ఉండిందండి, ఇప్పుడు 1,25,00,000 ఇస్తున్నారండి. మాకు డబ్బులు ముఖ్యం, మాకు ఎక్కువ డబ్బులు కనుక ఇస్తే పేరేది పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదన్నాడు. అంటే 1,25,00,000 రూపాయలు ఇస్తే, జూపుడు ప్రభాకర్ గారికి నేను ప్రశ్న వేస్తున్నా, 1,25,00,000 రూపాయలు ఇస్తే నీ బిడ్డలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో తండ్రి పేరు ఏదైనా రాసుకోవచ్చా? ప్రభాకర్ రావు అని రాయాలా, ఇంకా వేరేది ఏదైనా రాయొచ్చా నీకు? ఎందుకంటే జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు అయితే, ఈచ్ అండ్ ఎవరి షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్కి పునర్జన్మనిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగాలండి. 4 బిడ్డల్ని, తన భార్యని నిలువున ఆకలి చోవలతో చంపుకొని భారతదేశంలో ఉన్నటువంటి శూద్ర వర్ణాలు, అంటరాని వర్ణాల కోసం భారతదేశం నలుగురికి ఉండేది హక్కులు. బ్రాహ్మణుడికి, వైశ్యుడికి, క్షత్రియుడికి వాళ్ళకి హక్కులు ఉండేది, శూద్రుడికి ఎటువంటి హక్కులు ఉండేది కాదు. అంటరాని వాళ్ళు అసలు ఊరికి దూరంగా ఉండాల్సిన వాళ్ళు. సో భారతదేశంలో అన్ని కమ్యూనిటీస్కి అన్ని రకాల హక్కులు కల్పించి, ఎస్పెషల్లీ బడికి పోవడానికి లేని నిన్ను బడికి పోయే హక్కు కల్పించాడు, గుడికి పోవడానికి లేని నీకు గుడికి పోయే హక్కు కల్పించాడు. ఈరోజు ఊరికి దూరంగా అంటరాని వాళ్ళకి ఎక్కడో ఉండాల్సిన తీసుకొచ్చి నిన్ను స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడే హక్కు కల్పించిన ఆయనకి, ఆయన ఇచ్చిన హక్కుతో ఆ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నావు, ఆయన పేరు తీసేసిన పర్లేదన్నాడండి. ఇంకేం మాట్లాడాలి చెప్పండి మీరు? ఇటువంటి దగులుబాజీలు, ఇటువంటి దౌర్భాగ్యులు ఈ సమాజంలో చేరి మేము షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఉద్ధరించేవాళ్ళమి, జగనన్నకే ఓట్లేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. నేనైతే ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలో జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పగలడా? నేను సిద్ధం అంటున్నాడు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారైనా పర్వాలేదు, ఆయన పార్టీలో కింద స్థాయి నాయకుడైనా పర్లేదు, సిద్ధమైతే చాలు, సమాధానం చెప్పమానండి. మళ్ళీ జగన్మోహన్ ఓట్లేయమని నేను చెప్తాను. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి తిరిగి మళ్ళీ ఓట్లు కనుక వేసి ఆంధ్రప్రదేశ్లో కనుక ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోతుంది. ఏ ఒక్కడికి కూడా హక్కులు అనేవి ఉండవు. ప్రతి ఒక్కరూ భిక్షగాళ్ళగా మారిపోతారు. ఎస్పెషల్గా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు లాంటి వాళ్ళు అయితే పూర్తిగా భిక్షగాళ్ళగా మారిపోయి ప్రభుత్వం వేసేటటువంటి సంక్షేమ పథకాల పేరుతో వేసే ఎంగిలి మెతుకుల కోసం దోశలు పట్టుకొని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇంకెవరికి చదువులు కానీ వైద్యం కానీ ఇటువంటివి ఉండవండి. ఇక సంక్షేమ పథకాలు అన్నారు కాబట్టి 27 సంక్షేమ పథకాలు రద్దయినాయి అని చెప్పి ఒక వార్త అయితే నడుస్తుంది. నిజంగానే దళితులకు గతం నుంచి వస్తున్న 27 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడా? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అయినటువంటి సంక్షేమం ఒక భాగం అండి. రాజ్యాంగం సంక్షేమం ఒక భాగంగా పెట్టింది. స్పెషల్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగలు, బ్యాక్వర్డ్ క్యాస్టులు, ముస్లిం మైనారిటీలకి స్పెషల్గా పెట్టింది ఆర్టికల్ 340, 41, 42 ద్వారా. ఎందుకయ్యా అంటే వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినారు కాబట్టి వాళ్ళకి ఉన్న బడ్జెట్లో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టి వాళ్ళ కోసం మాత్రమే ఖర్చు పెట్టండి, వాళ్ళ సంక్షేమానికి వాడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి అనాదిగా వస్తూ ఉన్నాయి. ఒక గ్రూపం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏదో సీలింగ్ ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ పంచుతానని చెప్పడము, లేదంటే తుఫాను వచ్చినప్పుడు ఇల్లు ఇవ్వడము, లేదంటే బ్యాంకులు లింకేజ్ ద్వారా ఏదైనా లోన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. కాలక్రమేణా మార్పు చెందే కొద్దీ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసరికి దాదాపుగా 27-28 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చేసినాయి. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమైన తర్వాత కొత్తగా ఇన్నోవా కార్ల స్కీమ్ కూడా ఆయన అనుకుంటూ పెట్టింది.
ఇన్నోవా కార్లు అట్లాగే ఎథియోస్ కార్లు అవి ఇవ్వడం కానీ కార్లకు ఓనర్ చేసే ప్రయత్నం చేయడం కానీ స్వయం ఉపాధికి భాగంగా చేయడం జరిగింది. సరే అవి 28 రకాలైనటువంటి పథకాలు జరుగుతున్నాయండి. ఈ జరిగే వాటిని ఎస్సీ కార్పొరేషన్ ఉండేది. ఎస్సీ కార్పొరేషన్ అంటే గౌరవంగా పిలవచ్చు. ఇప్పుడు అట్రాసిటీ చట్టం ఉంది మీకు తెలుసు కదా, అంటే మాలోడ మాది కూడా అని పిలిస్తే వాటి మీద కేసు పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు తక్కువ కులం అని చెప్పేసి కులం పేరుతో పిలవకూడదని అట్రాసిటీ చట్టం పేరు. కానీ మా మేనల్లుడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మాల్ కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రైలు కార్పొరేషన్ చేశాడు. ఇప్పుడు సపోజ్ మీరే తీసుకోండి అండి, ఈ బోర్డులో 3 రాసి ఉన్నాయండి. ఇక్కడ నేను చదువు రాదు నాకు, అదేందయ్యా అంట. మీరేమని చదువుతారు దాన్ని? మాల్ కార్పొరేషన్ చదువుతారు. ఆడేం చేస్తారా అంటే ఆ మాల్ వాళ్ళకి లోన్లు ఇస్తారని చెప్తారు, అంతే కదా. మీరు ఈ మాది వాళ్ళకి లోన్లు ఇస్తారు, పేరులోనే ఆ పేరు ఉంది. అంటే ఆయన ఏం చేశాడంటే తెలివిగా వీళ్ళు ఎస్సీ వాళ్ళు అయిపోయి కులాన్ని మర్చిపోయి అంటరాని వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు మర్చిపోతున్న సమాజం, వీళ్ళని అంటరాని వాళ్ళుగా మళ్ళీ ఊరికి దూరంగా పంపించాలంటే మనం ముందు వీళ్ళ కులాన్ని గుర్తు చేయాలి. కాబట్టి మాలోడికి మార్ కార్పొరేషన్, మాదిగోడికి మాది కార్పొరేషన్ అని చెప్పేసి మాలోడ మాది కూడా అఫిషియల్గా పిలిపించడం కోసం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి 3 కార్పొరేషన్ ఒకటి కొట్టారు. దానికి కూడా మా వాళ్ళ సంఘాలు కొట్టుకున్నారు, సపోర్ట్లు కొట్టుకున్నారు. ఎందుకని మాకు 3 కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి, మాలోడికి ఒక చైర్మన్ పదవి, మాదిగోడికి ఒకటి వస్తాయని చెప్పేసి సంఘాలు కొట్టుకున్నారు. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ కార్పొరేషన్లకి ₹1 అంటే ₹1 కూడా విడుదల చేసిన దాఖలాలు అయితే లేవండి. కేవలం నాకు తెలిసి 545 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు 5 సంవత్సరాల్లో వాళ్ళ జీతభత్యాల కోసం. డైరెక్టర్లకు అయితేనేమి, అదేవిధంగా అక్కడ సిబ్బంది ఉంటుంది కదా, జీతభత్యాల కోసం మాత్రమే ఫండ్ రిలీజ్ చేశారు. కానీ ₹1 కూడా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి ₹1 కూడా విడుదల చేయడం కానీ ఈ రోజుకు జరగలేదండి. 29 మంది ఎమ్మెల్యేలు కానీ, దానిలో ఉన్న 5 మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కడు కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి నేను షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చాను, నేను సపోజ్ సత్యవాడ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచాను, నేను ఎస్సీ వాడిని, ఎస్సీ ఎమ్మెల్యేని, వాళ్ళ ప్రతినిధి నేను రాష్ట్రం మొత్తం, ఏ ఒక్కరు కూడా ఒక సంక్షేమ పథకం ఇవ్వట్లేదు మీరు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం ఒక 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. వాడు ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటాడు, ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఆర్థికంగా మళ్ళీ ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా జూపిడి ప్రభాకర్ రావు గారు ఒకసారి చెప్పారండి. ఏం చెప్పారు తెలుసా? మీకు లోన్ ఇస్తే అప్పు మళ్ళీ తిరిగి కట్టాల్సి వస్తుంది, కానీ జగనన్న మీకు ఊరకే ఇస్తామని చూసారు పథకాలు, తిరిగి కట్టబండేది, కాబట్టి జగనన్నే గెలిపించుకుందాం అన్నాడు. ఆ ప్రభాకర్ రావు చెప్తాను నేను, మరి దరిద్రుడా, అప్పుగా తీసుకుంటే అది ఆత్మగౌరవం. అప్పుగా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగి డబ్బులు సంపాదించుకొని ఆ ఆదాయాన్ని తనుంచుకొని అప్పును తిరిగి చెల్లిస్తే అది గౌరవంగా బతకడం రా దరిద్రుడా. ఈ ఊరకిచ్చే దానికి దోషులు పడితే అడుక్కు తింటాం యాదవా అని చెప్పి ఆయనకి నేను చెప్తున్నానండి. ఆయనకు తెలుసో తెలియదు. అది గౌరవంగా బతికే దానికోసం రాజ్యాంగం కల్పించిన 28 పథకాలు రద్దు చేసిన మాట వాస్తవం. వాటి స్థానంలో ఈ రోజుకి కూడా ₹1 రిలీజ్ చేయకుండా ఎస్సీలను మభ్యపెడుతున్న మాట కూడా వాస్తవమే. అయితే ఆయనేం చెప్తున్నానంటే దానికి ప్రతిఫలంగా నేను మీకేం కావాలి, నేను ఇస్తున్నాను కదా, మీరు ఇంకా ఆర్థికంగా ఎదిగేది ఎందుకు, మీకేం కావాలి నేను ఇస్తున్నాను కదా, మీకు ఆర్థికంగా ఇంకేం కావాలి నీకు, మళ్ళీ నువ్వు వ్యాపారం చేయడం సంపాదించుకోవడం ఈ ఖర్చు అంతా నీకెందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క భజన బృందం చెప్తున్నారు. అమ్మఒడి ఇస్తున్నాము. అమ్మఒడి అంటే ఏంటి? ఏదో చదువుకునే పిల్లోడికి 13,000 15,000 మధ్యలో ఏదో ఇస్తున్నారంట అమ్మఒడి అని చెప్పేసి. రాజ్యాంగం ఏం చెప్పింది? 6వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి 14 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు నిర్బంధంగా ఉచితంగా విద్య చెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దాన్ని వదిలేసి 13,000 15,000 ఎవడ ఇమ్మని అడిగాడండి అసలు? అదే ఒక అమ్మఒడి అనేది రాజ్యాంగం కల్పించిన పథకమేం కాదు. అది అతను ఓట్ల కోసం వచ్చిన రోజు నుండి ప్రతి సంవత్సరం 13,000 ఇస్తాను, 4 సంవత్సరాలు 4 13లు, నీకు ఒక 50,000 60,000 వస్తున్నాయి, ఈ 60,000 తీసుకొని నాకు ఓటు వేయండి. అతను ఓటు మొదటి నుంచే కొంట మొదలుపెట్టాడు. కేవలం ఓటు కోసం అది ఇచ్చింది, అంతేగాని అమ్మఒడి ఏదో ఒక పథకము కాదు, అది అవసరం. సరే చదువుకునే పిల్లలకి ఇచ్చారు అనుకుందామండి, ఒకళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక్కళ్ళకే ఇచ్చాడు, రెండో పిల్లోడు ఏం చేయాలి? సరే ఒక పిల్లోడికే తీసుకుందాం. ఒక ఎల్కేజీ పిల్లోడు చదవాలి అంటే ₹3,000 వస్తుంది నెలకి, 12 36,000 అతను ఇస్తుందంట ₹13,000. మిగిలిన ₹23,000 ఎవరు కట్టాలి? అక్కడ బడి లేదు, మా ఊర్లో బడి లేదు, మా పిల్లోడు నేను ప్రైవేట్ స్కూల్కే పంపించాలి. ప్రైవేట్ స్కూల్ కంటే మా వ్యాన్తో కలిపి నాకు ₹3,000 నెలకు తీసుకున్నాడు ఎల్కేజీ పిల్లోడికి, ₹36,000. 23,000 ఎక్కడ కట్టాలి? సో మళ్ళీ నేను కూలి చేసుకున్న డబ్బుల్లో నుంచి తీసుకొచ్చి కట్టాలి. నువ్వు 13,000 ఇస్తే, అదే 2 పిల్లలు అయితే 36 30 72,000. 72,000 నువ్వు 13,000 ఇస్తే ₹60,000 ₹59,000 నేను తీసుకొచ్చి కట్టాలి. ఎక్కడ తెచ్చి కట్టాలి? అదే నా బిడ్డలు ఇద్దరికి కార్పొరేట్ స్థాయిలో మీరు ఉచితంగా విద్యను కనుక అందించగలిగితే అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా, అవసరం లేదు కదా. సో ఈ పథకం అనేటువంటిది కేవలం అతను ఓట్లు కొనుగోలు పథకమే కానీ ఇది సంక్షేమ పథకం అయితే కాదండి.
అతనిచ్చే ప్రతి ఒక్కదానికి ఒక పథకం పేరు చెప్పండి, అది కొనుగోలు పథకం అని నేను చెప్తాను, సంక్షేమ పథకం కాదని ప్రతి ఒక్కటి చెప్పగలను దానికి. మీరు ఏ పథకం అడిగినా అతను చేసే పథకాలు కాదు, అతను పెట్టేది పరిపాలన కాదు, అతను దోపిడీ చేసుకోవడం. రాజశేఖర రెడ్డి గారు దోపిడీ ఎలా చేయొచ్చో చూపించారండి. 100 కేజీలు బియ్యం బస్తాన్ని ప్రజల నుంచి దోచుకుపోతాడు అతను, దోచుకుపోయి లోపల పెట్టుకుంటాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే పేదవాళ్ళంతా వాళ్ళ ఇంటికి వస్తారా, ఆకలి అవుతుందా అని చెప్పేసి ఒక చాట్ నిండా బియ్యం పోసుకొస్తాడు, అంటే ఒక 5 కేజీలు 6 కేజీలు పోసుకొస్తాడు. అవి చల్లేస్తాడు వాళ్ళకి, అవి ఏరుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. 75 కేజీలు అతని దగ్గర మిగిలిపోయిన సంగతి వాళ్ళకి తెలియదు. 100 కేజీలు బస్తా దొంగతనం చేసాడు మన కాడ, మన దగ్గర దోచుకొని 5 కేజీలు మనకు చల్లేరన్న విషయం తెలియదు. ఆ విధంగా దోపిడీకి తెరదీశాడు అతను. కానీ ఇతనైతే ఒకవైపు దోపిడీకి తెరదీసి రెండో వైపు పబ్లిక్ పూర్తిగా అంటే ఎందుకు పనికి రాకుండా ఏ పని చేసుకోకుండా సోమరిపోతులాగా చేసేసి యువతనైతే ఈరోజు గంజాయి హై స్కూల్కి కూడా వచ్చింది. హై స్కూల్లో పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు. 25,000 కిలోలు డ్రగ్స్ విశాఖపట్నం వచ్చినాయంటే మీరు ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఏ విధంగా ఉందో. గంజాయి లేని ఊరు కనుక ఏదైనా ఉంటే నాకు చూపించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో గంజాయి విచ్చడిగా దొరుకుతుంది. సో మద్యానికి మత్తుకి బానిసలను చేసి యువత మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ జెండాలు మోయటము, వాళ్ళు పడుకోమన్నప్పుడు పడుకోవడం, లేవమన్నప్పుడు లేవడం, మెలకు వస్తే తాగటం, మళ్ళీ పడుకోవటం, ఎలక్షన్ అప్పుడు వాళ్ళతో తిరగటం. లేదు వాళ్ళు పోయి పలానాన్ని చంపేసిరారా, లేదా పలానాన్ని పొడి చేసిరారా, పలానాన్ని కొట్టిరారా, పలానాన్ని తిట్టరా, వీడు నామినేషన్ వేయడానికి వచ్చాడు వీడిని చంపేయండి. ఎన్నికలకు కూడా మనం చూసాం, పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు చూసాం కదా. చూసారా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో అన్ని యునానిమస్లు జరిగినాయా? ఎవరైనా ఎన్నికలు కోరుకుంటారు గెలువు. ఇప్పుడు ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి ఎందుకంటే రెఫరెండం అండి, అది మీరు నేను పోటీ చేశాము, పబ్లిక్ ఎవరిని గెలుచుకుంటే వాళ్ళు అంతే కదా. అసలు నా నామినేషనే వేయకుండా మీరు భయపెట్టి మీ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుంటే సో దీని ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అనరా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక వస్తే ఎన్నికలు ఉండవు, ప్రజాస్వామ్యం కూనీనే, ఏకపక్షమే. నాకు తెలిసి ప్రతిపక్షాలను ఎవరు ఉండనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితమే. ఇంకా ఏకపక్షమే అంతా. ఇక ఆయన సిట్ అండ్ కూర్చోవడం, స్టాండ్ అండ్ నిలబడటం, పని పాట ఇంకేం ఉండదు. ఆయన ఏదో భిక్షణ వేస్తూ ఉంటాడు, ఆ విధంగా బతకాల్సిందే. ఇక మీరు ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అని చెప్పి దళితుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక పథకం అయితే ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పర్టికులర్గా పట్టుబట్టి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పోరాడి రద్దు చేసే ప్రయత్నం చేశాడు. సరే చివాట్లయితే తిని మళ్ళీ కొనసాగించాడు అనుకోండి. ఎందుకు దళితుల పిల్లలు ఉన్నత పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో చదివితే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు? సరే అతను వెరీ క్లియర్గా చెప్పాడు. మీకు ఇందాక చెప్పా, నేను చూశాను, నేను విన్నాను కాబట్టి నేను ఉన్నాను. మీ పిల్లలు ఉన్నత విద్యలు చదువుతున్నారు, 25% కార్పొరేట్ కాలేజ్ నారాయణ శ్రీచైతన్య స్కూళ్ళలో చదువుతున్నారు, అట్లా చదవడానికి వీలు లేదు కాబట్టి అది నేను వచ్చిన తీసేసాడుగా, మాట నిలబెట్టుకున్నాడు ఆయన, తీసేసాడు వాళ్ళకి ఆ పథకం లేకుండా. సో కుల సంఘాలు కొన్ని పాపం పోరాడి, అంబేద్కర్ సంఘాలు కొన్ని పోరాడి, గుర్రం రామారావు అని మా తమ్ముడు లాయర్, ఆయన హైకోర్టు లాయర్, పోరాడి హైకోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మళ్ళీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్థికంగా మళ్ళీ మన దగ్గర స్తోమత లేని పరిస్థితి అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కూడా కొట్టేపిస్తే ఇప్పటికి కూడా నాకు తెలిసి దాన్ని అమల్లోకి అయితే తేలేదు. అతను పేదవాడు చదువుకోవడం అతనికి ఇష్టం లేదండి. ఉదాహరణకి నూతన విద్యా విధానం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ నూతన విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. మొట్టమొదటిసారి యాక్సెప్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్. దాని సారాంశం ఏంటంటే 1, 2 తరగతులు ఎలిమెంటరీ స్కూల్లో ఉంటాయి, 3, 4, 5 తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశాడు. అంటే 8 సంవత్సరాల పిల్లవాడు 3వ తరగతి అంటే 7 వచ్చి 8వ సంవత్సరం వాడు హై స్కూల్ ప్రతి ఊర్లో ఉండదు, మినిమం 5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అంటే 8 సంవత్సరాల పిల్లవాడు నడుచుకుంటూ 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోగలడు ఆ రోజు. పని కూలికి వెళ్ళే తల్లిదండ్రులు వాళ్ళు కూలి మానుకొని వీడిని బడికి తీసుకెళ్ళి వదిలిపెట్టి తీసుకురావడం చేయగలరా? చేయలేరు. కాబట్టి వాడు 2వ తరగతి అయిపోయే వాడిని డ్రాప్ అవుట్ అవుతాడు. సో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ బీసీలు ఈ పిల్లలందరూ డ్రాప్ అవుట్ అవడం అతను కావాలి. ఎందుకు కావాలో కూడా చెప్తాను మీకు. డ్రాప్ అవుట్ అవుతారు. ఒకవేళ కొంతమంది తప్పి ఎట్లాగట్లా అడ్డం తిరిగి ఆ స్కూల్కి వెళ్ళారు అనుకో, 3, 4, 5 తర్వాత 7, 8, 9, 10 వరకు ఆ స్కూల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ కూడా దానిలోనే కలిపేశాడు. ఇప్పుడు హై స్కూల్లో ఇంటర్మీడియట్ పెట్టాడు కదా. ఏం చెప్పాడు దానికి? నూతన స్కూల్ మీకు స్కూల్ దగ్గరకు వచ్చేసింది ఇంటర్మీడియట్ అని చెప్పాడు. బాగానే ఉంది. జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు ఎవడైనా కడుపుకు అన్నం తిని జ్ఞానం అన్నవాడు ఏం చేయాలండి? లెక్చరర్స్ని రిక్రూట్ చేయాలి కదా. చేశాడు ఎక్కడన్నా? చేయలేదు కదా. ఆ టీచర్లతోనే చెప్పించాడు. హై స్కూల్ టీచర్లు జూనియర్ కాలేజీకి చెప్పే పని అయితే జూనియర్ కాలేజ్ సపరేట్గా ఎందుకు? అది ఒక కోర్స్ ఎందుకు? హై స్కూల్ పంతులు దానికి చెప్పలేరు కదా, వాడి క్యాపబిలిటీ లేదు కదా. అంటే ఏంటి? ఒకవేళ తప్పి 10th క్లాస్ కనుక దాటితే
ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వాలి. 360 స్కూళ్ళు మొన్న 0% ఇంటర్మీడియట్ కాలేజెస్. ఎందుకంటే హై స్కూల్ పంతులు ఏంటో చెప్పలేరు, టైం పాస్ చేశారు. గురుకుల పాఠశాలలో స్పెషల్గా చాలా పాఠశాలల్లో 10% ఫెయిల్ అయ్యారు. అతనికి కావాల్సింది అదే. ఇంక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు కదా, ఇంకోటి దేనికి పనికిరాడు. తప్పి వాడు ఒకళ్ళు డిగ్రీలో కనుక చేరగలిగితే డిగ్రీలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, పీజీకి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు. అంటే నీకు షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఎవడన్నా పేదవాడు డిగ్రీ వరకు మ్యాక్సిమం తప్పి చదివితే డిగ్రీ వరకు చదువు, అది కూడా బలవంతం అది అంటే నువ్వు తప్పించుకొని వస్తే నేను మ్యాక్సిమం అడ్డు కట్టేస్తున్నా. నువ్వు ఒకవేళ కనుక దూకి వస్తే డిగ్రీ దాటితే చంపేస్తాయి. ఇక నేను ఎట్ట చదవరా ఛాలెంజ్ చేశాడు. సో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. సో గవర్నమెంట్ కాలేజీల్లో కూడా అడ్మిషన్స్ అప్పుడు కూడా దానిలో మేనేజ్మెంట్ కోట అండి. మళ్ళీ మీకు తెలుసో తెలియదు, దానిలో మేనేజ్మెంట్ కోట. ఫస్ట్ ఒకసారి ఓపెన్గా ఆన్లైన్లో ఓపెన్ అడ్మిషన్స్ ఇస్తాడు. అక్కడ మనం అప్లై చేసుకున్న సీట్ వచ్చిందనుకోండి, సపోజ్ నేను కావల్లో చదువుతున్నాను, మా సొంత ఊరు వచ్చేసి నెల్లూరు అనుకోండి, కావల్లో సీట్ వచ్చింది నాకు, నేను రెండోసారి ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకొని రెండోసారి అప్లై చేసుకుంటా, నెల్లూరు కావాలని నాకు, నెల్లూరులో సీట్ ఇస్తాడు. నాకు తెలియదు మేనేజ్మెంట్ కోట, డబ్బులు కట్టుకోవాలి మొత్తం. ఇంకా స్కాలర్షిప్ కానీ అక్కడ జగనన్న విద్యా దీవెన అంట. వీడు దరిద్రం పాడుగాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోజు ఒకసారి చెప్పిందండి, ఏదో చంద్రన్న బాట చంద్రన్న యోగా ఎన్ని పెడుతున్నారు, పథకాలన్నింటి పేర్లు పెడుతున్నారు, ఏం తప్పిపోతావు ఏంది, అసలు మహానుభావుల పేర్లు కదా పెట్టలేదు. ఆ ఏమి అడగపోతే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈతను మరి స్కాలర్షిప్ పేరు తీసేసాడు. ఏదో జగనన్న వసతి దీవెనంట, జగనన్న విద్యా దీవెనంట, జగనన్న గోరు ముద్దంట, అన్ని జగనన్న పాడి కట్టుకోవటం అన్నీ అయ్యే పేర్లు కింద. సో ఆ విద్యా దీవెన లేదంట. డిగ్రీ దాటితే పైయోడికి లేదు. ఇంకో లేదు, డిగ్రీలో కూడా మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయితే స్కాలర్షిప్ లేదు, హాస్టల్ లేదు, ఇంకేం లేదు, ప్రతి రూపాయి కట్టుకోవాల్సింది. ఈ మధ్యలో ఇంకో ట్విస్ట్ ఉందండి. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్ సహజంగా కాలేజీలకు వేసేవాళ్ళు, కాలేజీ యాజమాన్యానికి వేసేవాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ లేటుగా ఇచ్చినప్పటికీ పరీక్ష టైంకి పరీక్ష రాయడానికి అవకాశం కల్పించేవాళ్ళు. మా అల్లుడు వచ్చినాక ఏం చేశాడంటే తల్లుల అకౌంట్కి వేయడం మొదలుపెట్టాడు. తల్లుల అకౌంట్కి వేసిన వెంటనే వాడు పరీక్షల టైంలో హాల్ టికెట్ ఇవ్వట్లేదు ప్రైవేట్ కాలేజ్ వాడు. ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బులు మీ అమ్మ అకౌంట్లో పడ్డే తీసుకొచ్చి కడితే నేను ఇస్తాను, లేకపోతే లేదంటున్నాడు. అక్కడికి పోతే వాళ్ళ అమ్మకి డాక్టర్ లోన్ తీసుకొని ఉంటుంది, 2 నెలలు కట్టలేదంట, వాడు 9,000 కట్ చేసుకున్నాడు. ఈ విధంగా పోయి 3,000 4,000 ఉన్నాయి, అయ్యే డబ్బులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ నాన్న తీసుకెళ్ళి తాగేసాడు వాడు. అక్కడ డబ్బులు లేవు, వీడు హాల్ టికెట్ ఇవ్వాలి. నేను ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ రకంగా కొంతమంది డ్రాప్ అవుట్స్గా చేయడంలో మా అల్లుడు సక్సెస్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా పేదవాడు చదువుకోవడానికి అడ్డంకులు వేస్తున్నాడో చెప్పండి. ఇక్కడ నేను చెప్పేదానిలో ఏదన్నా మీకు అసత్యం అనిపించినా మీకు ఒకసారి నాకు చెప్పండి, మళ్ళీ లేదంటే మీరు తప్పు మాట్లాడుతున్నా చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. ఎక్కడన్నా మీకు అసత్యం అనిపించిందా? తల్లుల అకౌంట్లో డబ్బులు వేసేది ఏంటండి? కాలేజీలో చదువుకునే పిల్లవాడు కాలేజీ యాజమాన్యానికి కదా ఇవ్వాల్సింది. ఇస్తే యాజమాన్యం గవర్నమెంట్ లేట్గా ఇచ్చినా కూడా యాజమాన్యం పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చేది. అలా లేకుండా చాలామంది బిడ్డలు పరీక్షలు రాయలేకపోయారు. సో ఈ విధంగా పేదవాడికి చదువుని ఎన్ని రకాలుగా దూరం చేయాలో అన్ని రకాలుగా దూరం చేస్తూ వచ్చాడు. ఇక చివరిగా మీరు దళితులకు ఈ ఎన్నికల దగ్గర పడినాయి కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చైతన్యం కలిగించడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరగబోతుంది, లేదా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఏ ప్రభుత్వమైనా పేదవాడికి చేయవలసింది రాజ్యాంగం చెప్పింది, వాడికి ఆర్థిక స్తోమత పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి. ప్రతి ఒక్క కుటుంబానికి నెలసరిగా 30,000 రూపాయల ఆదాయం వచ్చేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, అంతేగాని ఉచితాలు అయితే కాదు. ఒకటోది. రెండోది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వేసింది 2,45,000 కోట్ల రూపాయలు మాత్రమే. మిగిలిన దాదాపు 5,75,000 కోట్ల రూపాయలు ఏం చేసినా కూడా తెలియదండి. ప్రతి సంవత్సరం 2,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ వేశాడు సరాసరిన. సో 5 సంవత్సరాల మీద మళ్ళీ ఇది ఒక 12.5 లక్షల బడ్జెట్. ఈ 12 లక్షల బడ్జెట్ ఆయన తీసుకొచ్చిన 10 లక్షల కోట్ల అప్పులు మొత్తం కలిసి 22 లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాడో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనుక చెప్పగలిగితే మళ్ళీ ఆయనకు ఓటేయించండి మనం. అది కాకుండా ఒక మందు సీసా 18 రూపాయలకు తయారవుతుంది, వాళ్ళ ఎమ్మెల్యేని తయారు చేస్తాడు. 3 జిల్లాలకు ఒక ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. నెల్లూరు జిల్లాకి, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలుకి కాకాణ గోవర్ధన్ రెడ్డి గారిని సర్వేపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్, ఆయన తయారు చేస్తాడు. 18 రూపాయలకు తయారు చేస్తాడు. గవర్నమెంట్ 36 రూపాయలకు కొంటది, ప్రజలకు 150 రూపాయల నుంచి 200 రూపాయలకు అమ్ముతున్నారు దాన్నే. అంటే దాదాపుగా 130 రూపాయలు ఒక క్వార్టర్ సీసా మీద నీ కుటుంబంలో నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు. 100 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. ఇంట్లో 2 తాగుబోతులు కనుకుంటే 72,000 రూపాయలు కేవలం మందు మీద నీ కూలి డబ్బులో నుంచి అతను గుంజేసుకుంటున్నాడు. నీకు ఇస్తుంది ఎంత?
అమ్మఒడి 13,000 రూపాయలు, ఇంకేదైనా చేయూతో ఏదైనా ఇస్తుంటే అదో 18,000 ఎంత ఇస్తాడంట. ఇంకేమన్నా ఇస్తే ఇంకేమి ఇస్తాడు నీకు? ముసలోళ్ళకి పెన్షన్ ఇచ్చాడు అనుకుందాం, ఒక 24,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు అనుకుందాం. మొత్తం కలిసినా కూడా నీకు ఒక 50 నుంచి 60,000 రూపాయలు నీకు గవర్నమెంట్ ఇస్తుంటే 76,000 రూపాయలు కేవలం మందు మీద లాక్కున్నాడు. ఒక్క బిడ్డ కనుక చదువుకునేవాడు కనుకుంటే 36,000 రూపాయలు స్కూల్కి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చిల్లర సరుకులు ఉప్పు పప్పుల మీద కనుక అయితే దాదాపు 60 రూపాయలు ఉండే నేను అనుకుంటా 150 రూపాయలు కొంటున్నాం. ఇప్పుడు 60 రూపాయలు కొన్న పెట్రోల్ రూపాయలు ఇప్పుడు 110 రూపాయలు 120 రూపాయలు కొంటా ఉన్నాం. 60 రూపాయలు డీజిల్ కూడా ఇప్పుడు 100 రూపాయలు 110 రూపాయలు పోయించుకుంటా ఉన్నాం. ప్రతిదాని మీద 100 నుంచి 200 లీటర్లు రేట్లు పెంచి నీ దగ్గర గుంజుకుంటా ఉన్నాడు. అది మీకు కనిపించట్లా, ప్రజలకు ఎవరికి అది కనిపించట్లా. ఆయన ఉచితంగా ఇచ్చేది మాత్రమే కనిపిస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కనువిప్పు కలిగేలా ఒక విషయం చెప్తానండి. ఒక ముసలాయన బస్సు ఎక్కాడు, 500 రూపాయలు జేబులో పెట్టుకొని బస్సు ఎక్కాడు. అవతల ఊరిలో వాళ్ళ మనిషి చనిపోయి ఉన్నాడు, అర్జెంటుగా వెళ్ళాలి. ఆయన బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత కండక్టర్ వచ్చి టికెట్ అడిగాడు. టికెట్కి డబ్బులు ఇవ్వండి, జేబులో డబ్బు పెట్టుకుంటే 500 రూపాయల రూట్ లేదు, ఎవరు దొంగలు కొట్టేశారు. కండక్టర్ వచ్చి, అయ్యా నాకు జేబులో డబ్బులు పెట్టుకొచ్చాను, ఎవరో జేబు కొట్టేశారు, మనిషి చనిపోయినా నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఈ రోజుకి నాకు ఆ డబ్బులు అయితే లేవు, నన్ను మధ్యలో దించబాకని ప్రాధేయపడుతున్నాడు. కండక్టర్ ఆపుతాను, దిగి వెళ్తావో టికెట్ తీసుకుంటామని కండక్టర్ గొడవ చేస్తున్నాడు. వెనక నుంచి ఒక్క రోడ్ వచ్చాడు, 35-40 సంవత్సరాలు 40 ఏళ్ళ మధ్యలో ఉంటుంది వయసు. ఏమయ్యా నువ్వు ఏం మనిషివి, ఆ ముసలి అర్జెంట్ అని చెప్తున్నాడు, ఆ మాత్రం పెట్టుకోలేవా, నీకు జీతం ఇవ్వట్లేదు గవర్నమెంట్, ఎంత పెద్ద జీతం, నీ ఛార్జీ ఎంత అని అడుగుతాడు. 10 రూపాయలు అయ్యా అని చెప్తాడు. 10 రూపాయలు ఛార్జీ పెట్టుకోలేవా నువ్వు కండక్టర్గా ఉండి, ఏం మనిషి అని చెప్పేసి నేను 10 రూపాయలు ఇస్తాను టికెట్ కొట్టి అంటాడు. 10 రూపాయలు ఇస్తాడు, టికెట్ కొట్టి జేబులు పెడతాడు. పక్కన కూర్చున్నాడు ముసవాడ పక్కన. ఏం పెద్ద ఎక్కడికి పోతుంటే ఇటు మనిచ్చాను, వెరీ గుడ్, ఓకే. ఇంకో 10 వచ్చేటప్పుడు ఛార్జీకి ఎట్లా, అది నాకు ఎట్టకట్లా, ఈ 10 రూపాయలు తీసుకొచ్చేటప్పుడు ఛార్జీకి కూడా నీకు మధ్యలో ఏమైనా ఖర్చులు ఏమైనా అయితే, మంచి దాహం వేసినా మంచినీళ్ళు కావాలన్నా అన్నం తినాలన్నా నీకు ఖర్చులు కూడా కావాలి కదా, మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఇచ్చాడు. ఈ 20 రూపాయలు జేబులో పెట్టుకొని హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఊర్లో అందరిని కూర్చోబెట్టి చెప్తాడు, ఒక యువకుడు బస్సులో కనిపించాడు నాకు, 30 రూపాయలు ఇచ్చాడు నాకు, ఆ బిడ్డ కనుక మన ఇంటికి వస్తే మనం ఏమైనా సహాయం చేయాలి ఆ బిడ్డకి అని చెప్పి ఊరంతా తీర్మానం చేయించాడు అతను. కానీ 500 రూపాయలు నోటు కొట్టేసింది వాడే. బస్సు ఎక్కేటప్పుడు 500 రూపాయలు నోటు కొట్టేసి బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ దబాయిస్తే 30 రూపాయలు తిరిగి ఇచ్చినందుకు మనకు దేవుడు అయ్యాడు. వాడే జగన్మోహన్ రెడ్డి. జేబులో నుంచి 500 రూపాయలు నోటు కొట్టేసి 20 రూపాయలు మనకు వెనక్కి ఇచ్చి 480 అతను దోచుకుంటా ఉంటే మనకు దేవుడు అయ్యాడు. ఇది ప్రజలకు తెలియ చెప్పాలి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీని అతను ఎన్ని రకాలుగా దోచుకుంటున్నాడో ప్రజలకు తెలియ చెప్పాలి, ప్రజలు తెలుసుకోవాలి. నేను ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చెప్పేది ఒక్కటి ఆలోచించండి మీరు. రాజ్యాంగం ఏది పేదలకు ఉచితంగా ఇవ్వమని చెప్పలేదు, పేదవాడిని ధనవంతుడిగా తయారు చేయమని చెప్పింది. మీ బిడ్డలు అత్యున్నత చదువులు చదువుకోవాలన్నా, మంచి కార్పొరేట్ స్థాయి వైద్యం కావాలన్నా ప్రైవేట్ సెక్టార్లో స్కూళ్ళు ఉండకూడదు, ప్రైవేట్ సెక్టార్లో హాస్పిటల్ ఉండకూడదు, అన్నీ ప్రభుత్వమే నడిపించాలి. రైతులకి రైతు భరోసానో లేకపోతే లోన్లు ఇవ్వమనో లేకపోతే రైతు భరోసా కేంద్రాల కాడ నిలబడి రైతులకు రైతు భరోసా ఇవ్వమని చెప్పలేదు. పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పింది. పంటను కూడా ప్రభుత్వమే కొనాలని చెప్పింది. ఆ ప్రభుత్వం ఆ పంటని కొని మళ్ళీ పబ్లిక్కి పంచాలి, అప్పుడు దళారీ వ్యవస్థ లేకుండా పోతుంది. ఇది ప్రభుత్వాన్ని చెప్పింది. సో ఈ ప్రభుత్వం రైతుని బొచ్చు పట్టుకొని రైతు భరోసా కేంద్రాలకు నిలబడేలాగా చేసింది. పేదవాడిని బొచ్చు పట్టుకొని అడుక్కునేలాగా బజార్లో తయారు చేసింది. విద్య లేకుండా చేసింది, ఉద్యోగాలు లేకుండా చేసింది. అసలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సచివాలయాల్లో తప్పిస్తే అతను ఎన్ని చెప్పాడంటే, ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను వచ్చిన తర్వాత మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రతి జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఉద్యోగాలు వస్తాయి మీకు అందరికీ ప్రతి బిడ్డకి అని చెప్పాడా? చేశాడా? రిలీజ్ చేసి ఉంటే ఓట్లు ఆయనకే వేయండి. 65,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి ఇస్తాను మీకు నేను. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అంటే ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలకి 65,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇప్పిస్తాను నేను, అన్ని ఖాళీలు ఉన్నాయి అన్నాడు. ఇచ్చాడా? ఇచ్చుంటే మీరు ఓట్లు వేయండి, నేను కాదన్ను. ఈ మద్యం అనేటటువంటిది ఇంటింటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అమ్ముతున్నాడు. నేను వచ్చిన వెంటనే మద్యాన్ని 5 స్టార్ హోటల్లో ఉండేలాగా ఏర్పాటు చేస్తాను, పేదవాడికి అందకుండా చేస్తాను, మద్యం అట్టి పరిస్థితులు లేకుండా చేస్తాను నేను. అలా అయితేనే మళ్ళీ మీకు 24లో ఓట్లు అడుగుతాను మీ దగ్గరకు వచ్చాయని చెప్పేసి చెప్పాడా లేదా? చెప్పాడు. ఆ విధంగా చేస్తుంటే మళ్ళీ అతనికి ఓట్లు వేయండి. ఉద్యోగులారా, నేను వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. చేసుంటే తిరిగి అతనికే ఓట్లు వేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క సెక్టార్కి ఏ రకంగా ఎన్ని అన్యాయాలు జరిగినాయో అన్నీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో
ప్రెస్ మీట్ల ద్వారా అయితేనేమి, సభల ద్వారా అయితేనేమి, సమావేశాల ద్వారా అయితేనేమి ఈ 30 రోజులు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చైతన్యపరిచి ఈ జగన్మోహన్ రెడ్డిని దించి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నామండి. ఇదే ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంతో మేము ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా దాదాపు 8 పార్టీలు కలిసి ఏర్పడ్డాము. మాకు జేడీ లక్ష్మణనారాయణ గారు జై భారత నేషనల్ పార్టీ, ఆయన దానికి కన్వీనర్గా ఉన్నారు. కొట్టికాల సౌభాగ్యరావు గారు అని చెప్పి ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఆయన కో కన్వీనర్గా ఉన్నారు. జిఎస్ఆర్కే విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, ఇంకా కొన్ని పార్టీలు కలిసి మేము ఒక ఫ్రంట్గా ఏర్పడ్డాము. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ పార్టీని, ఈ జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గద్దె కనుక దించకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. మీ బిడ్డల భవిష్యత్తు శూన్యమైపోతుంది. మద్యానికి బానిసైపోయి, మత్తుకు బానిసైపోయి మీ బిడ్డలు వాళ్ళ జెండా మోయటానికే ఉపయోగపడుతున్నారు. చివరిగా చెప్తాను నేను ఒక మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాతో చెప్పిన మాటలు. ఈ పిచ్చి మందు తాగి చాలా వరకు ఆరోగ్యాలు పాడు చేసుకొని చనిపోయే పరిస్థితి వస్తుందండి. పేదవాడు ఎక్కువ మంది చనిపోతున్నారంటే చనిపోతే మంచిదే కదన్నా. వాళ్ళకి మనం మందు పోసే పని ఉండదు, ఎలక్షన్లు ఎప్పుడు ఓటుకు డబ్బులు ఇచ్చే పని ఉండదు, బిర్యానీ పెట్టే పని ఉండదు, తోలే పని ఉండదు. ఆడవాళ్ళకి ఎటు ఒంటరి మహిళ కింద పెన్షన్ ఇస్తాము చచ్చిపోతే వాడు. కాబట్టి పోనీ నేను ఎంతమంది పోతే మనకు అంత మంచిది కదా అన్నాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి. ఆయన నోటితో అన్న మాట నా అక్కడ రికార్డు కూడా ఉందండి. వాళ్ళు ఏదైనా అక్కడికి వచ్చి మాకు వినిపించబోయి అంటే నాకు సాక్ష్యం చూపించడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక ఐఏఎస్ ఎవరితో అన్నాడు అంటే చులకన పోనీ అబ్బా, పోయినోటి పోతున్నా. మనకు కావాల్సింది ఏంటి? మందు అమ్ముకోవాలి, డబ్బులు చేసుకోవాలి. 18 రూపాయలు తయారైంది, 30 రూపాయలు కొంటున్నాం, 200 రూపాయలకు అమ్ముకుంటున్నాం. ఇంతకంటే పెద్ద వ్యాపారం మనకు ఎక్కడుంది? ఒక గొప్ప విషయం ఏంటంటే 100 సీసాలు వాళ్ళ దగ్గర తయారైతే 10 సీసాలు ఏపీబీసీఎల్ ద్వారా అమ్ముతున్నారు గవర్నమెంట్ ద్వారా. 90 సీసాలు గవర్నమెంట్ షాపులో ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. అందుకే కూడా ప్రైవేట్ వ్యాపారం, మొత్తం 90% ప్రైవేట్ వ్యాపారం. ₹1,00,000 వ్యాపారం జరిగిందంటే 90,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఫండ్ కింద వెళ్ళిపోద్ది. 10,000 రూపాయలు మాత్రం గవర్నమెంట్ ఏపీబీసీఎల్ లెక్కలోకి వస్తుంది. తీవ్రం లెక్క కావాలంటాడు. డిజిటల్ పేమెంట్ పెట్టమని ఫస్ట్లో అడిగాం, డిమాండ్ చేసాం. డిజిటల్ పేమెంట్ పెట్టలేదు. ఫోన్పేలు లేవు మా దగ్గర, క్యాషే అన్నారు. ఎందుకని? ఫోన్పే పోతే అకౌంట్లోకి వస్తుంది కదా. సో క్యాష్ కనుక అయితే పార్టీ ఆఫీస్కి పంపించేయచ్చు. లక్షలాది కోట్ల రూపాయలు పంపించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు శుభవార్త. మీరు జగన్మోహన్కి ఓట్లు వేసినా వేయకపోయినా ఆయన దోచుకున్న సొమ్ము మీ దగ్గర నుంచి దోచుకున్నది ఓటుకు ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైసీపీ పోటీ చేసే అభ్యర్థులు ఎవరు వచ్చినా సరే ఆయన నిలబెట్టి చొక్కా పట్టుకొని ఓటుకు ₹1,00,000 వసూలు చేసుకోండి. మీ డబ్బే అది, మీ బిడ్డల నోటి కాడ డబ్బే. ₹1,00,000 నోటు వసూలు చేసుకోండి. ఓట్లు మాత్రం మీరు బాగా ఆలోచించండి. జగన్మోహన్కి మాత్రం వేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్కి ఓటు వేయడానికి వీళ్ళే. ₹1,00,000 మాత్రం నిలబెట్టి వసూలు చేసుకోండి. అందులో కాదన్ను. మీరు అడగచ్చు మళ్ళీ ఎవరికి వేయాలని అని చెప్పేసి. ఖచ్చితంగా చెప్తాను నేను ఎవరికి వేయాలో. మాకు ఒక అజెండా ఉంది, ఏ విధంగా ముందుకు పోవాలా, సామాన్యుడు చట్టసభలోకి ఎలా వెళ్ళాలో మేము యునైటెడ్ ఫ్రంట్ ఫామ్ అయ్యి ఉన్నాం. యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులు ప్రతి కాన్స్టెన్సీలో 25 + 175 అన్నింటిలో నిలబెడుతున్నాం. యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటిస్తాం. ఓటు మేము ఖచ్చితంగా చెప్తాం. అందులో డౌట్ ఏం లేదు. జగన్మోహన్ దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం మేము.